అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా వాడవాడల వినాయకుడి విగ్రహాలు ప్రతిష్ఠించుకొని పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చాలామంది సందడి వాతావరణంలో వినాయక చవితిని జరుపుకుంటున్నటువంటి నేపథ్యం. అయితే అనంతపూర్లో ఇక్కడ చూస్తే కనుక మనం ఎక్కువ వినాయకుడు ముఖ్యంగా పేపర్ల వేస్ట్తో సంబంధించి మహాకాల్ ఏదైతే ఉందో వినాయకుడిని మహాకాల్ రూపంలో ఇక్కడ ప్రతిష్ఠించుకొని దాదాపు ఇతని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కూడా ఇక్కడ యూత్ అనేవారు భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా 20 అడుగులకు పైగా ఇక్కడ 25 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం. మరి యూత్ ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ఏంటండి మీ వినాయకుడి ప్రత్యేకత? ఆయన ప్రత్యేకత అంటే థ్యాంక్ యూ. ఆయన ఉండే అవతారం మాత్రం మహాకాల్ అవతారం. ఇది 25 ఫీట్ ఉంది. అండ్ మేము ఈసారి అదే పనిగా స్కెచ్ చేయించి అందరూ ఇప్పుడు మనకు గబ్బర్ సింగ్ అది సంథింగ్ అలా హీరోస్తో చేస్తున్నారు. అలా మాకు నచ్చక మేము మహాకాల్ అవతారం అనేది ఒక స్కెచ్ చేయించేసి దాని తర్వాత మేము ఈయన మహాకాల్ రూపంలో డిజైన్ చేయించాం. అండ్ ఆల్సో ఇప్పుడు మనకు అంత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది ఇది అనుకుంటూ చేస్తున్నారు. మట్టి విగ్రహాలు చాలా బాగుంటుంది. బట్ మట్టి విగ్రహాలు ఇంత ఎత్తున మనమైతే చేయలేము మెయిన్ థింగ్. సో ఇలా నేను పేపర్ ట్రాష్ అనేది మనం పేపర్ని గ్రైండ్ చేసి అండ్ కార్డ్బోర్డ్ పేపర్ని గ్రైండ్ చేసి ఇలా వినాయకుడిని మనకి ఈ షేప్లో వాళ్ళు రూపొందిస్తారు. సో మేము ఇలా చేస్తూ బాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము. అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇటువంటి వినాయకుడిని చేస్తున్నారు? అందులో ముఖ్యంగా ఇది ఎన్ని రోజులు పట్టింది మీకు? మాకు యాక్చువల్లీ ఇది మాకు 4 months బిఫోరే మేము ఇది ప్లాన్లో ఉన్నాం. లైక్ పాస్ట్ 6 months నేను స్కెచ్ ఇచ్చాను. అండ్ 4 months బిఫోర్ మేము ఆర్డర్ ఇచ్చేసి ఆయన్ని రూపొందించుకొనేసి మేము ఇక్కడికి తీసుకొని వచ్చేసాము. సో మనకి ఇక్కడ 8th year ఇది. మాకు 8th year, 7 years కంప్లీటెడ్ అండ్ దిస్ ఈజ్ 8th year. స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఫ్యూచర్ వీఆర్ ప్లానింగ్ బిగ్. మేము ఇంకా చాలా బాగా డెవలప్ చేయాలనుకుంటున్నాము. అండ్ ఈ రోడ్డు కూడా మాకు గవర్నమెంట్ ద్వారా మాకు కొద్దిగా అనుకూలంగా ఉండి మేము ఇంకా కొద్దిగా స్ప్రెడ్ చేసి అవేర్నెస్తో పాటు మేము కూడా మంచి అవేర్నెస్తో ఇలా టీషర్ట్స్ అండ్ మంచిగా డీజే ఏదున్నా కూడా మనకి డ్రమ్స్ ఏదైనా కూడా మనం ఒక పద్ధతిగా చేసాము. లైక్ ఆగమన్ అనేది మేము స్టార్ట్ చేసాము. అందరూ మామూలుగా కప్పేసి తీసుకొని వస్తారు వినాయకుని ఫేస్ని. బట్ మేము అలా చేయలేదు. ఆగమన్ అనగా ఆయన వచ్చేటప్పుడే మనకు ఊరు అందరికీ తెలియాలి. లైక్ మనము పండగ స్టార్ట్ అవుతుంది, పండగ దగ్గరకు వచ్చేసింది, ఆయన వస్తున్నారు అని అందరూ చూసి ఆనందించాలి. సో అలా అనేసి ఊరేగింపుతో భక్తి పాటలతో పెట్టుకొనేసి బాగా ఘనంగా తీసుకొని వచ్చేసాము మేము. ఏం చెప్తారండి మీరు ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం? ఎందుకంటే చాలామంది చెప్తున్నారు జిల్లాలో కూడా, అనంతపురం నగరంలో కూడా. ఎందుకంటే ఎక్కువ వినాయకుడిని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. యాక్చువల్గా నేను చిన్నప్పటి నుండి చూసామని విగ్రహాలు చాలామంది సినీ యాక్టర్స్తో పెట్టరు. ఈవెన్ దో డ్యూ రెస్పెక్ట్ దెమ్. మేము యాక్చువల్లీ ఈ జనరేషన్ వాళ్ళకు చాలామందికి దేవుని గురించి పెద్దగా తెలియదు. ఈవెన్ దో చాలామందికి స్వాతంత్ర సమయాల గురించే తెలియదు, ఇంకా మన పురాణాల గురించి అయితే అస్సలు తెలియదు. సో మేము ఏం చేస్తామంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ 2 years నుండి ఫస్ట్ ఇయర్ మేము ఒక కల్కి విగ్రహం పెట్టాం అనమాట. కల్కి అవతారం అంటే వచ్చి ఒక కిడ్ వచ్చి చూసినప్పుడు ఇది ఏంటిది, ఏం అవతారం అని అడిగినప్పుడు ఇది కల్కి అవతారం అంటే కల్కి అంటే ఏంటిదని అట్లీస్ట్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. లాస్ట్ ఇయర్ మేము యముడు అవతారంతో పెట్టాం అనమాట. ఈ ఇయర్ మేము ఇలా పెట్టాం అనమాట. సో ఎవ్రీ టైం మేము ఒక అవతారంతో ముందుకు వచ్చి ఇప్పుడున్న జనరేషన్కి దేవుడు అంటే ఏంటిది, అంటే ఎన్ని అవతారాలు ఉన్నాయి, ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు అనేది ఒక చెప్దామనే ఒక ఉద్దేశంతో మేము ఇలా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఈకో ఫ్రెండ్లీ అంటే వీళ్ళంతా కిడ్స్ అనమాట. అట్లీస్ట్ నేను ఒక ఏజ్లో కొంచెం పెద్దోని, వీళ్ళంతా ఆల్మోస్ట్ 17 to 25 మధ్యలో ఉన్న పిల్లలు. వీళ్ళు ఒక ఐడియాతో వచ్చారనమాట. మనం ఈసారి విల్ గో విత్ ఈకో ఫ్రెండ్లీ వినాయకుడిని పెడదామని అనుకున్నాం అనమాట. అనుకొని ముందు నుండి ప్లాన్ చేసి ఒక స్కెచ్ తీసుకున్నాం. యాక్చువల్గా మాకు ఎలాంటి రెఫరెన్స్ లేదనమాట. సింపుల్గా వీళ్ళు ఒక స్కెచ్ తీసుకొని మేము అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు చేసుకొని వచ్చాం అనమాట. ఈకో ఫ్రెండ్లీ అవుతుందా అంటే వాళ్ళు అవుతుందని చెప్పారు. బట్ బంకమన్నతో ఇంత పెద్ద విగ్రహం చేయడం కొంచెం డిఫికల్ట్. సో అందుకనే మేము వేస్టేజ్ పేపర్తో చేసాం, అలా ప్లాన్ చేసాం అనమాట. నెక్స్ట్ మిగతా వాళ్ళు కూడా ఏం చెప్తారు? ఎందుకంటే ఇప్పుడు మనకు పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నా ఎందుకంటే మీరు ముందడుగు వేశారు, చెప్తున్నారు చాలామంది కూడా. ఎందుకంటే ఎక్కువ చేయాలి అంటున్నారు, కానీ ఆ ఆచరణలో మాత్రం కనిపించట్లేదు. మీరు జస్ట్ సజెషన్గా కాకపోయినా ఫ్రెండ్లీగా ఏం చెప్పబోదు? మేమింత ఒక 26 అడుగుల ఒక విగ్రహాన్ని మీరు చూస్తే దీంట్లో ఏం తక్కువ లేదు. యాక్చువల్గా మేము వేస్టేజ్ పేపర్తో ఇలా చేసినప్పుడు ఎవ్రీవన్ మనం చేయొచ్చు అనమాట. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్ అని నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు ఏ అవతారం కావాలంటే అవతారంతో వేస్ట్ పేపర్తో మనం ఏమైనా చేయొచ్చు. సో అందరూ ఇలా చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ కూడా. అందరూ అలా ప్లాన్ చేస్తే బాగుంటుంది.
ఏం చెప్పారండి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ రకంగా చేసుకోవడం? ఎందుకంటే సందడిగా వినాయక చవితి అంటే అందరూ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చేసుకుంటారు, మీరందరూ కలిసి చేసుకోవడం దీని గురించి ఏం చెప్తారు? మేమంతా కలిసి యూనిటీగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మేము ఏ ఇయర్ ప్రతి ఇయర్ బాగా చేస్తాము. గత 3 ఏళ్ళ నుంచి మేము చాలా ఘనంగా చేస్తున్నాం. ఎకో ఫ్రెండ్లీలా ఈసారి కూడా మేము ఎకో ఫ్రెండ్లీ టైప్ చేసాము. పేపర్లో బంకమొట్టి పిఓపి లా కాకుండా పేపర్ వేస్ట్తో గడ్డి మరియు దారాలతో కలిపి ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని చేయించాము. ఎన్ని రోజులు కష్టం? దాదాపు 4 months అవుతుంది వినాయకుడు చేయడానికి. ఏం చెప్తారండి మీ వినాయకుడిని చాలామంది చర్చించుకుంటున్నారు, చాలా బాగా చేశారు, అందులో 25 అడుగులు వేస్ట్ పేపర్తో చేయడం అనేది చాలా మంచి విషయం అని కూడా చాలామంది చెప్తున్నారు, మీరేం చెప్తారు? మేమేమనుకున్నామంటే ప్రతి జనాలకు కూడా మేము ఏం చెప్తాం అనుకున్నామంటే వినాయక పెట్టండి బాగా, అంటే ఎకో ఫ్రెండ్లీగా పెడితే అందరికీ పర్యావరణానికి బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది, వాటర్ అనేవి ఏం బాగుంటాయి. అది చూసుకుంటే వాళ్ళు కూడా బాగా హ్యాపీగా ఉంటారు, బాగా ప్రశాంతంగా ఉంటారు, పొల్యూషన్ కాకుండా బాగా హ్యాపీగా ఉంటారు. ఇట్లా మేమే కాకుండా ఇట్లా మమ్మల్ని చూసిన వాళ్ళు కొంచెం అట్లా పెట్టుకుంటే పోతే మాకు కూడా చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే మా వాళ్ళు కూడా చేంజ్ చేద్దాం అంటే మాకు అది కూడా కాల్ హ్యాపీనే కదా, అందుకే అట్లా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే చాలా మందికి తెలియదు ఇంత పెద్ద వినాయకుడిని మనం పేపర్తో చేయొచ్చు, వేస్ట్ పేపర్తో. అదే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు ఎట్లా చేపించిన ఎక్కడి అంటే మేము చెప్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇట్లా చేపిస్తున్నాము. వాళ్ళు ఏమన్నా అంటే నెక్స్ట్ టైం మేము ఇట్లా చేపిస్తాము అని చెప్పినారు చాలామంది కూడా. నాకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది చూడవచ్చు, ఎందుకంటే వీళ్ళు గతంలో కూడా ఇటువంటి ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ప్రతి సంవత్సరం కూడా మేము ఒక ఇన్నోవేషన్కి, ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి తెలియజేసే విధంగా, ఎందుకంటే మన పురాణాలు కావచ్చు, లేదంటే దేవుళ్ళ విషయం కావచ్చు, మనం నలుగురికి ముఖ్యంగా పిల్లలకి రాబోయే తరానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రకంగా ముందుకెళ్ళాం. అందులో ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మాత్రం మనం వేస్ట్ పేపర్తో, ఎందుకంటే లిమిటెడ్గా కొన్ని అడుగుల వరకే చేయొచ్చు వేస్ట్ పేపర్తో చాలామంది అనుకుంటారు, కానీ కాకపోతే మేము ఇది ఉదాహరణ దాదాపు 25 అడుగులు చేయడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కాబట్టి నెక్స్ట్ ఎవరైనా కూడా, ఇది ఒక సలహా కాదు కానీ అందరూ ఒక ఆలోచన మీదకి ముందుగా వెళ్తే కనుక మనం పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా, ఎందుకంటే మనం ఇది నిమజ్జనం చేసే విషయంలో కూడా అక్కడ వాటర్ కావచ్చు ఇటువంటి పొల్యూట్ కాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి ఒక్కరు ఈ రకంగా ఆలోచన చేస్తే ఏదైనా వారు ముందుగా ప్లాన్ చేసుకుంటే, మేము కూడా దాదాపు 4 నెలల నుంచి ప్లాన్ చేసుకుంటే ఇది ఒక షేప్ వచ్చింది. కాబట్టి నెక్స్ట్ కూడా ఎవరైనా కూడా ఇది వేస్ట్ పేపర్తో ప్లాన్ చేసుకొని మండపాలు ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ దానికి ఒక వాల్యూ ఉన్నట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే ముందస్తుగా కాస్త మామూలుగా ఒక 3 months 4 months ప్లాన్ చేసుకుంటే మాత్రం అద్భుతమైన ఆకృతులను మనం తయారు చేసుకొని ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ కూడా మనం ఒక ఇండికేషన్ కూడా ఇవ్వవచ్చు అని చెప్పేసి ఇక్కడ యూత్ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనాయుడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.